హలో అందరూ, మీకు ఈ గుమగుమలాడే నోరూరించే తోటకూర మీకు కూడా కావాలంటే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా కాలేజీకి వెళ్ళే అబ్బాయికి, మా స్కూల్కి వెళ్ళే అబ్బాయికి తోటకూర పెసరపప్పు ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా పిల్లల ఆరోగ్యానికి, మెదడుకి, మనందరికీ కూడా ఈ తోటకూర అనేది, ఆకుకూరలు అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ లేని వాళ్ళని తీసుకుంటే చాలా మంచిగా బ్లడ్ అయితే మనకి చేరుతుంది అనమాట. తోటకూర ఇక్కడ నేను 30 రూపాయలు తీసుకుని ఆల్రెడీ ఉప్పేసి 1 టైం కడుక్కోవాలి. నార్మల్ వాటర్లతో 4 సార్లు కడిగి లాస్ట్ ఫైనల్గా ఉప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి కడిగించుకుంటే సరిపోతుంది. అందులో కెమికల్ మందులు అవి కొడతారు కాబట్టి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ నేను 4.5 స్పూన్ పెసరపప్పు తీసుకుని, ఇది దేశీ పెసరపప్పు అనమాట. ఇది ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ తోటకూరని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తోటకూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఎల్లుల్లిపాయ పెద్దది తీసుకొని తొక్కుతో ఇలా కచ్చపిచ్చగా దంచుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు తీసుకుని 1ని 2 మాదిరిగా సీల్చుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఈ బాండీలో 3 స్పూన్స్ వరకు నూనె అయితే మంచిగా పోసుకోవాలి. నూనె కాస్తంత వీటెక్కాక 1.5 స్పూన్ వరకు, ఇక్కడ నా చిన్న స్పూన్ అని మీకు తెలుసు కదా, దీంతో 1.5 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ రెండు కాస్తంత చిటపట్లాడాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కాస్తంత వేయాలి, జస్ట్ 1 మినిట్ అలా. ఈ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ అయితే వేసేసాను కదా. ఈ ఉల్లిపాయ వేగంగా వేగాలంటే కాస్త సాల్ట్ని యాడ్ చేసేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది, తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇలా మన ఉల్లిపాయ ఆబాయిల్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా ఆబాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్తంత వేగాలి. ఇంకొక 10 నిమిషాలు. ఉల్లిపాయ కాస్తంత కలర్ వస్తే వేగిపోయినట్టే. అప్పుడు మనం తోటకూరని వేసుకుందాం. మనం వేసుకునే ఉల్లిపాయ అయితే మీరు గోల్డెన్ కలర్లోకి వస్తుంది. నైట్ గోల్డెన్ కలర్లోకి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకునే తోటకూర అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. దీన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఉంది కదా, దీనిపైన వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి కిందున్న పోపులు, ఇలా పెసరపప్పు, తోటకూర మొత్తం కలిసేలా ఒకసారి కలిపిసుకుందాం. అంతా కలిపిసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తోటకూరలో కాసంత మనం వాటర్లో కడుక్కున్నాం కాబట్టి కాసంత వాటర్ సమ్మగా ఉంటుంది కాబట్టి 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోండి. గ్యాస్ని మిడిల్లో పెట్టి కుక్ చేయండి. దానికున్న నీరంతా ఇంకేదాకా. ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. మన తోటకూర చూడండి, నీరంతా అయితే దీనికున్న తడంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయ వేసుకున్నప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కదా, సాల్ట్ చూసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపుని వేసుకుందాం. అలాగే సాల్ట్ని చెక్ చేసుకొని ఈ కూరకు సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. సాల్ట్, పసుపు వేసాక ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సిమ్లోనే వండుకోవాలి. ఓకే, మనం మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా కుక్ చేసుకుంటే సిమ్లో
ఉడికిపోతుంది. ఆల్రెడీ మొత్తంగా ఉడికిపోయింది. ఇంకో 15 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి సిమ్లో. మన తోటకూర పెసరపప్పు అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇది మా పిల్లలకి క్యారేజీలకి అనమాట. చదువుకునే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఇలాంటి మంచి పోషకాలున్న ఆహారం ఇవ్వండి. ఓకే, చూసారా ఎంత బాగా పొడపొడలాడుతూ వచ్చేసిందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఆ తోటకూర రుచిని ఇంకొంచెం పెంచుతుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది కాస్తంత పెసరపప్పు యాడ్ చేయడంతో. చూసారు కదా ఎలా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. ఓకే, పెసరపప్పు కూడా తోటకూరతో పాటు మగ్గిపోతుంది అనమాట. మరి ఎక్కువగా బాయిల్ అయిపోదు. కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న మెత్తగా చిన్న గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఆ అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు, నంచుకున్నప్పుడు కానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నా మాటలో నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసింది. గ్యాస్ని ఆఫ్ చేస్తాం. నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మన వంటలక్క ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో ఆకుకూరలతో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఆరోగ్యమైన వంటకాలు ఉన్నాయి, చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చుగా. చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సోదనుకోండి ఇంకేమైనా అనుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. చూసారా గుమగుమలాడే తోటకూర ఎంత సింపుల్ అండ్ టేస్టీగా తయారైపోయిందో. నెక్స్ట్ మంచి ఆరోగ్యమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.